తీసుకోండి. రామచంద్ర నాయక్ గారు విన్నారు కదా? నమస్కారం భరత్ గారు. వారి వాయిస్ క్లారిటీ రాలేదు, బట్ మీరు అడుగుతున్న విషయాలు అయితే కొంత క్లారిటీగా వినబడ్డాయి. సరే, ఏదేమైనా కేటీఆర్ అన్నారు ఇవాళ ఛాలెంజ్ రెడీ. ఎక్కడికి? కొండారెడ్డిపల్లికి వస్తారా, చింతమడకు వస్తారా, గజ్వేల్లో చూస్తారా? 2 days లో రెడీ, ప్రిపేర్ అయ్యేందుకు 72 hours టైం ఇస్తున్నామని అన్నారు. ఇప్పుడు కేటీఆర్ గారి హావభావాలు, కేటీఆర్ గారి అహంభావాలు, ఆయన అహంతో మాట్లాడే భాష అంతా ప్రజలు, తెలంగాణ ప్రజలు గత 18 నెలలుగా చూస్తూనే ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ధైర్యంగా మేము ముందుకు పోతున్నాం. దానికి రైతు ప్రభుత్వంగా రైతులకు ఇవ్వాల్సిన హామీలు నెరవేర్చారు చెప్పిన అంటే మహిళలకు ఇచ్చారా, లేకపోతే పెన్షన్ ఏ హామీ నెరవేర్చలేదో చెప్పండి. ఒక పెన్షన్ తప్ప, పెన్షన్ మహిళలకు 2500 ఇస్తామన్నారు, ఇచ్చారా? ఆ 2 స్కీమ్స్ తప్ప మిగతా ఇచ్చారా? ఇప్పుడు ఒకటండి భరత్ గారు, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో భర్తీ చేస్తామన్నారు, చేశారా? ఇప్పుడు వాళ్ళు నిధులు 10 లక్షల కోట్ల అప్పులు చేసినట్టు ప్రజల మీద భారం పెట్టి ప్రజాధనాన్ని మొత్తం కొల్లగొట్టి, అదే విధంగా మరి ఇప్పుడు మళ్ళీ ఆ అప్పులు చేసే రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం అవసరమా? లేకపోతే ఉన్న దాంట్లో పథకాలని ఒక్కొక్కటిగా ప్రజల్లో చేరవేయడం మరి ముఖ్యమా అనేది మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం అందరూ కలిసికట్టుగా ముందుకు ఆలోచించుకుంటూ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. అదే విధంగా వారు ఎన్ని హామీలు ఇచ్చిందని చెప్పి వాళ్ళు ఈరోజు చర్చకు వస్తానికి, ఆయన పొంగనాలు కొట్టడానికి వస్తున్నాడు. ఒకటే, వారు ఏదైనా హామీ అమలు చేసి ఉంటే ఈ హామీ మేము అమలు చేసినాం. దళిత బంధు చేసిందా, ఇంటికి ఒక ఉద్యోగం చేసిందా, ఒక డబుల్ బెడ్రూమ్ చేసిరా, 3 ఎకరాల భూమి చేసిరా, దళిత డిప్యూటీ సీఎం చేసిరా, హుసేన్ సాగర్ మరి కొబ్బరి తయారు చేసిరా. రైతు రుణమాఫీ మొత్తం 2 లక్షల వరకు ఉన్నాయన్నీ చేస్తున్నారు, కంప్లీట్ కాలేదు. రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు, 1 year ఇవ్వలేదు. ఇప్పుడు 12,000 వరకు మాత్రమే చేశారు, 10 నుంచి 12,000 పెంచారు. పెన్షన్ ఇవ్వలేదు. ఒకటి భరత్ గారు, వారు ఒకటే అండి, నేను వారిని ప్రశ్నిస్తున్నా, నేనే కేటీఆర్ గారికి సవాల్ ఇస్తున్నా. వారు కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు, స్వయంగా ప్రకటించిన హామీలు ఒకటే నెరవేర్చిరా. మేము ఈ రోజు దాదాపు 8 హామీలు మేము ప్రకటించినవి అమలు చేసినాం. అదే విధంగా వాళ్ళు చెప్పేదంటే రైతు బంధు మా ఎలక్షన్ హామీ కాదు, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి కాదు, మిషన్ భగీరథ కాదు, అవన్నీ నెరవేర్చామంటున్నారు. వాళ్ళు తెలంగాణ ప్రజానికానికి ఇచ్చింది 10 పైసలు అయితే వాళ్ళు కొల్లగొట్టింది 10 లక్షలు. ఈ రోజు పార్టీ ఉద్యమ సమయంలో వారికి ఆర్థిక స్థితిగతులు ఏంటిది, ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత వారి ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలో ఎదిగిందో తెలంగాణ యావత్ ప్రజానికానికి తెలిసిన విషయమే. ఈ రోజు 3-4 టీవీ ఛానళ్లు, 2-3 పేపర్లు, ఫామ్ హౌజులు ఈ రోజు ఇన్ని వచ్చినాయంటే వాళ్ళు ఎంత అవినీతి చేసి ఉంటే వచ్చి ఉంటది. వారి హయాంలో ప్రజలు నిజంగా మరి వీళ్ళకి ఆస్తులు పెరిగినప్పుడు ప్రజల ఆస్తులు కూడా పెరిగి ఉండాలి కదా. ఆనాడు వెరియేస్తే ఊరేని మాట్లాడిండు, కేంద్రం మీద ధర్నా అని చెప్పి చంద్రమందలో కూర్చుంటే ఇక్కడ వానకు తడిసి ఎండకు ఎండి మొత్తం మొలకలు వచ్చినాయి. వాళ్ళు కొనుగోలు చేసిన వరి ధాన్యం కేవలం 30 లక్షల టన్నులు మెట్రిక్ టన్నులు మాత్రమే. ఈ రోజు 2,80,00,000 మెట్రిక్ టన్నులు ధాన్యం మేము కొనుగోలు చేసినాం. ప్రతి గింజ ఒక దళారి రాణి రుద్రమ గారు కూడా ఉన్నారు. రాణి రుద్రమ గారు వినబడుతుందా? ఇప్పుడు వినిపిస్తుందండి. సో మేము ఒక 2-3 హామీలు తప్ప అన్ని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసామంటున్నారు రామచంద్ర నాయక్ గారు. ఈ ఉన్న ఆర్థిక పరిస్థితిలో నేను రుద్రమ గారు కూడా అకౌంట్స్ విషయంలో వారి క్లారిటీ ఉన్నది. 8 లక్షల కోట్ల అప్పులు చేసిన దానికి సంవత్సరానికి దాదాపుగా ఒక్క నిమిషం రామచంద్ర నాయక్ గారు, 1,80,000 కోట్ల. రామచంద్ర నాయక్ గారు ఒక్క నిమిషం, రామచంద్ర నాయక్ గారు ఒక్క నిమిషం. రాణి రుద్రమ గారు అడుగుతున్నారు మిమ్మల్ని. ఎస్ రాణి రుద్రమ గారు, ఇప్పుడు రైతు భరోసా విషయంలో వీరు చెప్పినటువంటి హామీలు కనుక యాజ్ ఇట్ ఈజ్ గా నెరవేర్చి ఉంటే ఈ పార్టీకి ఒక్కొక్క రైతుకి 21,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడాలండి. అవేమి పడలేదు ఒక్కొక్క ఎకరానికి. నేను చెప్పటం వీళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి ఆనాడు ఉన్నటువంటి వర్షాకాలం పంటకి డబ్బులు ఇవ్వలేదు, ఆ తర్వాత వచ్చిన యాసింగ్కి ఇవ్వలేదు, ఆ తర్వాత వచ్చిన వానాకాలంకి ఇవ్వలేదు. ఈ సంవత్సరం యాసింగ్కి కొంతమందికి ఇచ్చారు, ఇప్పుడు వానాకాలంకి అందరికి ఇచ్చారు. ఎబో 15 అంటే బిలో 15 acres వరకు ఉన్నటువంటి వాళ్ళకి. అంటే ఈ లెక్కన ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క రైతుకి వీళ్ళు 21,000 రూపాయల బాకీ ఆల్రెడీ ఉన్నారు. అది ఒకటి పక్కన పెట్టేస్తే రైతు కూలీలకు వీళ్ళు 12,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఒక్క రైతు కూలీకి కూడా ఈ రోజు వరకు ఇవ్వలేదే రైతు భరోసా. ఒక్క కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నారు. ఒక్క కౌలు రైతుకు కూడా 15,000 ఇవ్వలేదే.
ఇచ్చినట్టు ఎక్కడి నుంచి అవుతుందండి రైతు భరోసా? వీళ్ళు సంపూర్ణంగా రైతు భరోసా అనేటువంటిది ఈ రోజు వరకు కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదు. భవిష్యత్తులో చేస్తారా చేయరా మనకు తెలియదు. నెంబర్ 2, మహిళలకి 2,500 రూపాయలు నెలకి ఇస్తామన్నారు, ఈ రోజు వరకు ఇవ్వలేదు. విద్యార్థులకి విద్యా భరోసా 5 లక్షలు ఇస్తా అన్నారు, ఈ రోజు వరకు ఇవ్వలేదు. అసలు వృద్ధులకి పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామన్నారు, ఈ రోజు వరకు కూడా పెంచలేదు. ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షలు ఇస్తామన్నారు, ఇంకా అది ఇంప్లిమెంట్ కాలేదు. మేము నియోజకవర్గానికి 3,000 ఇస్తున్నాం అంటున్నారే తప్ప ఈ రోజు వరకు అయితే హ్యాండ్ ఓవర్ అవ్వలేదు. పెళ్లి పిల్లకు తులం బంగారం అన్నారు, ఈ రోజు వరకు ఇవ్వలేదు. చదువుకునేటువంటి పిల్లలకు స్కూటీలు అన్నారు, ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇవన్నీ ఎలక్షన్ హామీలే. మేమేమంటామోనంటే అసలు మీరు ఇచ్చినటువంటి ఎలక్షన్ హామీలో మేము మొత్తం ఏం మొత్తం నెరవేర్చిందండి? వీళ్ళు చేసింది ఫ్రీ బస్ ఒకటి పెట్టారు, ఆర్టీసీ ఇంకా అప్పలపాలైపోయింది. విద్యుత్ ఒకటి 200 యూనిట్ల వరకు ఫ్రీ అని చెప్పి ఇచ్చారు, అవి 2. ఆ విద్యుత్ కూడా ఏంటి, వీళ్ళ పైసలు కావవి, ఇంకా కూడా ట్రాన్స్పోకి స్టేట్ గవర్నమెంట్ బాకీనే ఉంది. అంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా 100% ఈ రోజు వరకు నెరవేర్చలేదు. మేము మా తరపున ఏమంటున్నాము అనంటే తిట్టుకోవడం కోసము పరిపాలనలు వద్దు అంటున్నా. నేనేమంటున్నాను, మై సిన్సియర్ అడ్వైస్ మా పార్టీ తరపున కూడా. కిషన్ రెడ్డిని రమ్మన్నారు చర్చకు, కిషన్ రెడ్డి ఎందుకు రావట్లేదు మరి చర్చకు? ప్లస్ ఇప్పుడు కిషన్ రెడ్డి వల్ల చాలా ప్రాజెక్టులు ముందుకు రావట్లేదు తెలంగాణకు, ఆయన వల్ల అన్యాయం జరుగుతుందని పదే పదే అంటారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు భరత్ గారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క వ్యవసాయ రంగమే తీసుకున్నా కూడా 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రం పండించినటువంటి ప్రతి గింజ కొన్నది కేంద్ర ప్రభుత్వము, ప్రతి కాటన్ బేల్ కొన్నది కేంద్ర ప్రభుత్వము, ఎరువులకి ఇవాళ ప్రతి రైతుకి కూడా ఎరువుల సబ్సిడీ ఇస్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వము. ఆ రోజు ఫసల్ బీమాని ఇంప్లిమెంట్ చేసిన ఒక్క సంవత్సరమైనా 1,800 కోట్ల రూపాయలు వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి. నిన్నగాక మొన్న పసుపు బోర్డు పెట్టింది మన కేంద్ర ప్రభుత్వము. ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. నేనేమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వం తరపున సవాలు విసిరి చర్చకు రమ్మంటే మేము ఎవ్వరమైనా వచ్చి కూర్చుంటాం, కానీ దిస్ ఈజ్ నాట్ ద పాయింట్ అంట. నేనేమంటాను, మీరు ఫోకస్ చేయండి, దేని మీద ఫోకస్ చేయండి, మీరు పరిపాలన మీద ఫోకస్ చేయండి, మీరు ఒక వ్యవసాయ ప్రణాళికను ఇంట్రడ్యూస్ చేయడం మీద ఫోకస్ చేయండి, మీరు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం మీద ఫోకస్ చేయండి, మీరు తెలంగాణ రాష్ట్రంలో డబ్బుని సృష్టించడం మీద ఫోకస్ చేయండి, దీన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తయారు చేయడానికి ఫోకస్ చేయండి, తెలంగాణలో ఉన్నటువంటి భూములు అమ్మకుండా డబ్బును ఎక్కడి నుంచి పుట్టించగలమో దాని మీద ఫోకస్ చేయండి. మీరు చేయాల్సిన పనులన్నీ పక్కకు పెట్టి తెల్లారి లేస్తే మీసాలు తిప్పుకుంటా తొడలు కొట్టుకుంటా నువ్వు వస్తావా చర్చకు, నువ్వు వస్తావు అంటే చర్చ ఎన్ని గంటలైనా చేద్దాం, ఏమైతుంది? మాకు పోయేదేమున్నదండి, మాకు పోయేదేమున్నది? నువ్వు చర్చలు పెడితే టైం వేస్ట్, బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ మీ టైం వేస్ట్, అధికారుల టైం వేస్ట్, మంత్రుల టైం వేస్ట్. చర్చకు రావడానికి మేము ఎక్కడైనా సిద్ధం, పెట్టమనండి. ఆయననే పెట్టమంటే మోడీ వస్తారా కిషన్ రెడ్డి వస్తారా అని అడిగారు. ఇక వీళ్ళు పెట్టే చర్చకి మోడీ గారు రావాలి, కిషన్ రెడ్డి గారు రావాలి. వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి పరిపాలన మీద దృష్టి ఉందండి, వాళ్ళ టైం ని ఇట్లా పనికిరాని వాటి మీద ఎందుకు వేస్ట్ చేయాలి? అసలు నేను ఒక మాట అడుగుతున్నాను భరత్ గారు, మీరైనా డిమాండ్ చేయండి, యాజ్ ఏ మీడియా పర్సన్ యూ డిమాండ్. అసలు చర్చ ఎందుకు పెట్టాలండి? నువ్వు హామీ ఇచ్చినవు, హామీని ఇచ్చే వాటిని నెరవేర్చు, శ్వేతపత్రం రిలీజ్ చేయి. అంటే ఇంత చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా? చర్చకు రండి, 60,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే లెక్క పెట్టుకోండి, వచ్చి ఇంత చేసినా అంటే నేను ఒకటే అడుగుతానండి, గత ప్రభుత్వము దిగిపోయే ముందు నోటిఫికేషన్లు ఇచ్చి కొన్ని ప్రభుత్వాలకి కేవలం ఓన్లీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఒకటే పెండింగ్ ఉన్న వాటిని తీసుకొచ్చి నువ్వు ఉద్యోగాలు ఇచ్చి నేను ఇచ్చాను అని చెప్పుకోవటం అనేటువంటిది ఎట్లా గొప్ప? సరే ఓకే, నేనేమంటున్నాను, వాళ్ళు ఇచ్చిన 60,000 కన్సిడర్ చేద్దాం. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు ఒక ప్రభుత్వం దిగిపోతే వచ్చే ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేస్తుంది. వీళ్ళు ఎగ్జామ్స్ పెట్టచ్చు, ఇంటర్వ్యూ స్టేజ్ దాకా అది రావచ్చు, మనం యాక్సెప్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 60,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రే అనుకుందాం, కానీ నువ్వు చెప్పింది ఏంది, నేను రాగానే ఒక ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. మేమేం అడుగుతున్నాము, ప్రభుత్వ శాఖలలో ఇంకా ఖాళీలు ఉన్నాయి, అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి అంటున్నాం. మీరు అది చేయకుండా ఇన్ని చేసిన వాడు ఎవడన్నా ఉన్నాడా అని అంటే, ఇన్ని చేసిన వాడు ఎవడన్నా ఉన్నాడా అంటే నువ్వు ఇవి మాత్రమే చేస్తా అని, నువ్వు ఇంకా ఎక్కువ చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చావు కదా. అంటే మిగతా ఎవరన్నా ఉన్నారా అని అంటారు. రామచంద్ర నాయక్ గారు జవాబు చెప్పండి. భరత్ గారు, ఇప్పుడు కేంద్రంలో 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, గత 65 సంవత్సరాల్లో ఉన్న అప్పెంత, ఇప్పుడు వీళ్ళు చేసిన అప్పెంత, దాని తగ్గట్టుగా వీళ్ళు నిజంగా ప్రపోర్షనేట్ గా మరి ప్రజల్లో ఆర్థికంగా నిజంగా పేదవారిని ఏమైనా పైకి తెచ్చిరా?
కొత్తగా ఏమైనా పరిశ్రమలు సృష్టించిరా, కొత్తగా ఏమైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సృష్టించిరా, ఏమైనా కట్టించిరా, ఏమైనా జరిగిందా, కొత్తగా ఏమైనా ఉపాధి ఉద్యోగాల అవకాశాలు పెంచిరా? ఏది లేదు. అక్కడ ఆయనేమో రాజ్యాంగాన్ని ఖూని చేసే పనులు వాళ్ళు మోడీ గారు, ప్రజాస్వామ్య విలువల్ని తుంగలు తొక్కి ప్రజా ఆస్తుల్ని కొల్లగొట్టే పనులు కేసీఆర్ కుటుంబం. ఇంతే తప్ప ఇప్పుడు ఒకటండి, చర్చకు కేసీఆర్ సిద్ధం ఉంటే రమ్మనండి. ఇంతవరకు చట్టసభ రావట్లేదు. సంవత్సరం కేటీఆర్ వస్తా అంటున్నారు. కేటీఆర్ నాకెందుకండి, కేటీఆర్ ఏమో మొత్తం ముంచింది అటు అయ్యను ఇటు తెలంగాణని. కేసీఆర్ అన్న కొంచెం అవినీతి తక్కువ చేసి ఉంటాడు. ఈయన ఇంకా అవినీతి అనకుండా ఆయనతోనే మాట్లాడతాం. ఫోన్ ట్యాపింగ్, గొర్రెల్లో స్కామ్ లో, అదే విధంగా అదేంటి ఈ కామర్స్ రేస్, అదే విధంగా మన ఇప్పుడు ఏ అవినీతి చూసినా గానీ కేటీఆర్ పాత్ర లేకుండా లేదు. పుత్రోత్సాహంతో తండ్రి చేసిన సపోర్ట్ తోనే కదా ఇది జరిగింది. ఏదేమైనా కేసీఆర్ గారు ఈ తెలంగాణకి జవాబుదారీ. ఆస్తులు మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ రాష్ట్రం కేవలం 10 సంవత్సరాల్లో ప్రతి సవాళ్ళు అంటారు. రాణి రుద్రమ్మ గారు ఏంటంటే ఎంత టైం వేస్ట్, మీరు ఏందో చేసి చూపించండి. చర్చలు సవాళ్ళు ఇవన్నీ అవుతుందా పోతుందా అని. ఇప్పుడు రుద్రమ్మ గారు ఆలోచన వారు వ్యక్తపరచడంలో తప్పేం కాదు. కానీ మోడీ గారు 10 సంవత్సరాలుగా విదేశీ పర్యటనలు ఎన్నిసార్లు చేసిండు, ఆయన చేస్తున్న అడ్మినిస్ట్రేషన్ ఏంటిదో ప్రజలు చూస్తూనే ఉన్నారు. సమయం వచ్చినప్పుడు యుద్ధాలు గుర్తు వస్తాయి, ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే ఈ మతాలు గుర్తు వస్తాయి వారికి. మిగతా టైం అంతా విదేశాల తిరుగుడే ఉంటది. అడ్మినిస్ట్రేషన్ యాడైతుందండి. అదే విధంగా కేసీఆర్ గారేమో మంచిగా ఒక ఉద్యమ పార్టీగా ఆ రోజు నడపలేని పరిస్థితుల్లో చందాలతోని ప్రజలు ఇచ్చిన చందాలతో నడిపించిన పార్టీ ఈ రోజు 5 ఛానళ్లు, టీవీ, అదేవిధంగా 2-3 పేపర్లు పెట్టుకొని ఆయన ఫామ్ హౌస్ లో 4-5 ఫామ్ హౌస్ కొనుక్కొని ఆయనేమో అంబానీ అదానిని కుబేర్లుగా చేసే పనిలో ఉంటే ఈయన కవిత గారిని మన కల్వకుంట్ల రామారావు గారిని కుబేరులుగా, రిలయన్స్ అదానికి ధీటుగా తయారు చేయాలని తండ్రి అనుకున్నాడు. ఏదేమైనా ఇక్కడ నష్టపోయింది ప్రజలు. ఈ రోజు అవినీతి తగ్గించినాం, రాష్ట్రంలో దుబారా ఖర్చులు తగ్గించినాం, పేదల సొమ్ము పేదవాళ్ళకి పంచుతున్నాం, వాళ్ళేమో దోచుకుంటే మేము పంచుతున్నాం. ఆ రోజు అధికారంలోకి వచ్చే ముందు తెలియదు అప్పుల గురించి. ధనిక రాష్ట్రం అని చెప్పేసి అవార్డులు ఇస్తుంటే నిజమే అనుకున్నాం, రాష్ట్ర ఖజానా పెంచడం అంటే నిజం అనుకున్నాం. అయినా కానీ మేము ఇక్కడ ఏ హామీ మేము వెనకడుగు చేయట్లేదే. ప్రతి హామీని నెరవేర్చడంలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ మాత్రం రాష్ట్రాన్ని వారు తెచ్చిన అప్పులకు 1,80,000 కోట్లు సంవత్సరానికి అసలు వడ్డీ కడుతూనే మరి ఈ పథకాలు అమలు చేస్తున్నాం. అదే గనక టీఆర్ఎస్ మళ్ళీ వచ్చి ఉంటే ఇవాళ హైదరాబాద్ ఆస్తులు మొత్తం మిగిలేట్టుగా ఒకసారి ఆలోచించండి. ఇవాళ హైదరాబాద్ ఆస్తులు అమ్మేసి ఓఆర్ఆర్ కూడా అమ్మేసి తాకట్టు పెట్టిండు. ఉన్న తాకట్టు లీజ్ ని 30 సంవత్సరాల లీజ్ ని. మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రెడీ అయినారు కదా 400 ఎకరాలు తాకట్టు పెట్టేందుకు. చూడండి, అది అభివృద్ధి కోసం పరిశ్రమలని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకటండి, 10.5 లక్షల కోట్ల అప్పు అధిక వడ్డీ తెచ్చిండు. కనీసం అంటే ప్రజలు భవిష్యత్తు ఆలోచించకుండా, ప్రజల భవిష్యత్తు ఆలోచించకుండా లెక్కలు వాళ్ళేమో 4 లక్షలు అంటారు, మీరేమో అసెంబ్లీలో 7.5 లక్షల కోట్లు అంటున్నారు, 8.5 లక్షల కోట్లు, మీరు 10.5 లక్షల కోట్లు అంటారు. చూడండి భరత్ గారు, ఎఫ్ఆర్బిఎం నాన్ ఎఫ్ఆర్బిఎం లోన్స్ అన్ని కలిపితే 8,30,000 కోట్లు అప్పు అఫీషియల్ కనబడతా ఉంది. ఇంకా వాళ్ళు బతుకమ్మ చీరల దగ్గర నుంచి, ఆప్కో నుంచి, క్రిప్కో నుంచి వారు మన బెస్ట్ అవైలబుల్ స్టూడెంట్ స్కీమ్స్ కానీ, అదేవిధంగా ఓవర్సీస్ స్కాలర్షిప్ కానీ, కాంట్రాక్ట్ సర్పంచులు ఎంపీటీసీలు చేసిన వర్క్స్ కానీ, కాంట్రాక్ట్ వర్క్స్ కానీ, అదే విధంగా వారు 100 సీట్లు గెలుస్తామంటారు. ఏ కాన్ఫిడెన్స్ చెప్తున్నారు?